ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనం దర్శించబోతున్నది దివ్యమైన స్కందగిరి క్షేత్రంలో జరిగిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పవిత్ర కళ్యాణ మహోత్సవం. వేదఘోషాల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఆలయం అంతా భక్తి పరవశంతో కళకళలాడుతోంది. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి దేవసేనాధిపతిగా, దేవతల రక్షకుడిగా అవతరించిన మహాశక్తి స్వరూపుడు. ఆ స్వామివారి దివ్య కళ్యాణం చూడడం అనేది భక్తులకు మహాభాగ్యమని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పాలు, పెరుగు, తేనె, పుష్పాలతో స్వామివారి సేవ అద్భుతంగా కొనసాగించి ఆలయం అంతా మంత్రోచ్చారణలతో మారుమోగుతుండగా ప్రతి భక్తుని హృదయంలో ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత వెల్లివిరుస్తున్న సమయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పల్లకిలో ఊరేగిస్తూ మంటపంపైకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు కళ్యాణ వేళ సమీపించింది. అర్చక స్వాములు వేదమంత్రాల నడుమ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కళ్యాణ మండపానికి ఆహ్వానిస్తున్నారు. సర్వదేవతలు ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించేందుకు విచ్చేసినట్లుగా ఆ పవిత్ర వాతావరణం కనిపిస్తోంది. మంగళసూత్రధారణ ఘట్టం, భక్తుల హర్షధ్వానాల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతోంది. హరహర శంభో శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామి శరణం అంటూ భక్తులు భక్తిభావంతో నామస్మరణ చేస్తున్నారు. ఈ కళ్యాణాన్ని దర్శించిన వారికి కుటుంబ శాంతి, ఆయురారోగ్యాలు, సంతానము, ఐశ్వర్యము కలుగుతాయని విశ్వాసము. స్కందగిరి క్షేత్ర మహిమ ఎంతో అపారమైనది. ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి వారి మనశ్శాంతి కలుగుతుందని భక్తులు చెప్తుంటారు. ఇప్పుడు మంగళహారతి, ఈ హారతి సమయంలో కూడా భక్తుల మనసుల్లో కూడా ఆ స్వామివారి హారతి వెలుగుల్లో స్వామివారి దివ్య రూపం మరింత ప్రకాశిస్తోంది. భక్తులారా, మీరు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ సమయంలో వారి కృప మీ ఇంట నిత్యం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ కళ్యాణం జరిగిన అనంతరము దేవేరులతో స్వామివారు చక్కగా పల్లకీలో బయలుదేరి ఊరేగింపు కూడా వెళ్తారు. ఆ ఘట్టాన్ని కూడా सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. జగత్ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం స్వామివారు ఉభయ దేవేరులతో విరాజిల్లుతూ కళ్యాణ వేదిక మీద స్వామివారి యొక్క దృశౌ స్కందమూర్తి ముఖార విందాన్ని వీక్షించండి. చిరుమందహాసంతో మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. మాంగళ్య ధారణ జరుగుతుంది. సర్వమంగళ స్వరూపమైనటువంటి ఆ సర్వమంగళాదేవి అయినటువంటి అమ్మవారిని అందరూ కూడా మనస్సులో ధ్యానించుకోండి. అందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యం కలగాలని అనుగ్రహాన్ని ఆశీస్సులు ఇస్తున్నారు. రెండు చేతులు జోడించి మీ హృదయంలో స్వామివారిని స్మరించండి. శరవణ భవ పాహిమా, శరవణ భవ పాహిమా, శరవణ భవ రక్షమా, శరవణ భవ రక్షమా. చేతులు జోడించి శిరస్సు మీద ఉంచుకొని నమస్కారం చేసుకోండి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానికి అందరూ కరతాళ గర్భములు గట్టిగా, అందరూ కరతాళ గర్భములు గట్టిగా.
ఇప్పుడు మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనలను ఏ సందర్భంలో ఎలా వివాహమాడారు అసలు పురాణ గాథ తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమను భక్తులకు చేరవేసే దివ్యస్థలంగా ప్రసిద్ధి పొందింది ఈ క్షేత్రం. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి దేవతలను రాక్షసుల బాధల నుంచి రక్షించడానికి అవతరించిన శక్తి స్వరూపుడిగా మనము భావిస్తాము. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అతన్ని సంహరించగల శక్తి శివుని కుమారుడికే ఉంటుందని వరం ఉండేది. దీంతో పరమశివుని తేజస్సు నుంచి 6 జ్వాలలు ఉద్భవించాయి. ఆ జ్వాలలను గంగాదేవి సవరణ పుష్కరిణికి చేర్చగా అక్కడ 6 శిశువులు అవతరించారు. తర్వాత పార్వతీదేవి ఆ 6 బాలురిని ఒక్కటిగా కలిపి 6 ముఖాలతో ఉన్న షణ్ముఖ స్వామిగా అవతరింపచేశారు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కార్తికేయుడు, కుమారస్వామి, మురుగన్ అని పిలువబడే దేవుడు. తర్వాత స్వామివారు తారకాసురుని సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. ఆ ఆనందంలో దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను స్వామివారికి ఇచ్చి వివాహం చేశారు. అలాగే గిరిజన యువతిగా ఉన్న వల్లీదేవి భక్తికి మెచ్చిన స్వామివారు ఆమెను కూడా వివాహం చేసుకున్నారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వల్లీ దేవసేన సమేతుడుగా భక్తులకు దర్శనమిస్తారు అని పురాణం గాథ. స్కందగిరి క్షేత్రంలో స్వామివారి దర్శనం చేస్తే ధైర్యము, విజయాలు, వివాహయోగము, సంతానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ స్వామివారి కళ్యాణము జరగడము చాలా ప్రత్యేకము. ఈ క్షేత్రంలో జరిగే కళ్యాణ మహోత్సవం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కళ్యాణాన్ని వీక్షించిన భక్తుల ఇంట్లో కళ్యాణం జరగకుండా ఉన్నటువంటి ఆలస్యం జరుగుతున్నటువంటి పిల్లలకి అతి త్వరలో కళ్యాణ యోగం కలుగుతుందని, అలాగే వారికి ఉన్నటువంటి ఈతిబాధలు కూడా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తితో మనస్సు పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి, కుటుంబంలో శుభాలు కలుగుతాయని నమ్మకం. ఇప్పుడైతే మన వీడియోలో ఈ కళ్యాణాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ మీ కోరికలు ఆ స్వామి తప్పకుండా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కుదిరితే ఇప్పటి వరకు ఈ వల్లీ దేవసేన సమేత స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు మీలో ఎవరైనా ఉన్నట్లయితే హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ, హైదరాబాద్లో ఉన్నవారు కానీ ఇక్కడికి వెళ్ళి ఈ స్వామిని దర్శించుకోండి. మీకున్నటువంటి ఈతి బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని నమ్మండి. అలాగే ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టం పూర్తి అయిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారిని ఆలయం బయటికి తీసుకొని వచ్చి హర్షధ్వానాల మధ్యలో, మేళతాళాల మధ్యలో, భక్తుల హారతుల మధ్యలో స్వామిని దేవేరులతోటి పల్లకీ మీదికి ఎక్కించి అక్కడ స్వామివారికి దిష్టి తీసి హారతిచ్చి కొబ్బరికాయలు కొట్టి చక్కగా కళ్యాణమూర్తులని ఈ గుడి చుట్టూతా కూడా ఊరేగిస్తారు. ఈ సంఘటన చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. ఈ భాగ్యాన్ని నాకు కల్పించిన ఆ దేవదేవుడికి వేల ప్రణామాలు తెలియజేస్తున్నాను. వీడియో కాస్త కదులుతూ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న భక్తులు రద్దీ వల్ల సరిగా రాలేకపోయినా కూడా వీలైనంత మంచిగా ఇవ్వడానికి ప్రయత్నించాను. దయచేసి క్షమించండి. వీడియో మీకు నచ్చినట్లయితే, స్వామివారి కళ్యాణం మీరు చూసిన తృప్తి మీకు కలిగినట్లయితే ఖచ్చితంగా మన పూర్ణారవిందం ఛానల్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరిచ్చే లైకు, మీరిచ్చేటువంటి షేరు వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుండడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను.